వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణంగా ఏ పార్టీకైనా సరే ప్రధాన కార్యాలయం మారకుండా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ పబ్లిక్కి సంబంధించిన సంక్షేమ పథకాలు అడ్మినిస్ట్రేషన్లో తన ముద్ర ఈ రూట్లో చూసుకున్నాడు, కానీ పార్టీని పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి. దాని ఇంపాక్ట్ పార్టీ కార్యాలయం అన్నటువంటిది అద్దె కార్యాలయంగానే మిగిలిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఫస్ట్ చేసినటువంటి తెలివైన పని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కట్టేసుకోవడం. అలాగే జనసేన ఫస్ట్ ట్రిప్ చేయలేదు, రెండోసారి అధికారంలో రాకపోయినా సరే చకచక్క పార్టీ కార్యాలయం కట్టేసుకుంది. అప్పట్లో స్టార్ట్ చేసింది, తర్వాత పూర్తి చేసుకుంది. అది అంటే 2014-19లో స్టార్ట్ చేసుకున్నది, మధ్యలో పూర్తి చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దెదే అయింది. ఇప్పుడు ఆ కార్యాలయం కూడా తీసేసి మొత్తం జగన్ ఇప్పటిదాకా ఉన్న పరిపాలన సాగించినటువంటి తన క్యాంపు కార్యాలయం కాస్త ఇప్పుడు పార్టీ కార్యాలయంగా మారింది. అది ఇవాల్టి నుంచి లైన్లోకి వచ్చింది.